హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి అటు వైఎస్ షర్మిల ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో తాను పీసీసీ చైర్మన్ అయితే చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న తను వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఎలాంటి సంబంధం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని తాను మాత్రం ప్రతి విషయంలో నిలదీస్తూ ఉంది. అయితే మొన్న జరిగిన ఎన్నికలలో 164 సీట్లతో అయితే కూటమి ప్రభుత్వం గెలిచింది. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం 16 కూడా సీట్లు రాకుండా 11 సీట్లకి పరిమితం అయిపోయారు. మరి అంత దారుణమైన స్థితికి ఆయన వెళ్ళినప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇక ప్రతిపక్ష హోదా లేకపోవడంతో నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని ఆయన అయితే చెప్పడం జరిగింది. అది కాస్త ప్రజెంట్ వైఎస్ షర్మిల దాని గురించే మాట్లాడుతూ ఉంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఏంటిది, అసలు ప్రతిపక్ష హోదా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మీకు సంబంధించి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రజల పక్షాన మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అక్కడ గెలిపించారు కదా, మరి గెలిపించినప్పుడు మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు అక్కడ మాట్లాడే అధికారం అయితే ఉంటుంది. ఒకానొక టైంలో ఇక్కడ మెన్షన్ కూడా చేసి ఉంటుంది 2019 అదేవిధంగా 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చాయి. అలా అని చెప్పేసి వాళ్ళు కుంగిపోయి ఇంకా మాకు అయిపోయింది అని చెప్పేసి అసెంబ్లీలోకి వెళ్లకుండా ప్రతిపక్ష హోదా వస్తేనే వెళ్తాము అని చెప్పలేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళతోని పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత 2019లో 52 సీట్లు అయితే వచ్చాయి. ఇక దాని తర్వాత వాళ్ళు ఏ రోజు కూడా తమకి సంబంధించి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి అన్నిటినీ కూడా మేమున్నాము, మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము మాట్లాడతాము అని వాళ్ళు అనుకునే వాళ్ళు మాత్రం ముందుకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ లాగా మీరెందుకు ఉండలేకపోతున్నారు? ప్రతిపక్ష హోదా ఉంటేనే అన్ని అనుకుంటున్నారు. అలా ఏమీ ఉండదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిపక్ష హోదా ఉన్నదా లేదా అనేది పక్కకు పెడితే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు మీరు అట్లీస్ట్ అక్కడికి వెళ్ళాలి కదా, అసెంబ్లీలోకి వెళ్ళాలి కదా. అసెంబ్లీ అనేది దైవంతో సమానం. మరి అలాంటి అసెంబ్లీని మీరు కించపరుస్తున్నారు. ఇలా చేయడం సరికాదు అంటూ ఒక లేఖనైతే తాను తన ట్విట్టర్ వేదికగా అయితే షేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్రానికి సంబంధించి టీడీపీ, బీజేపీ అదేవిధంగా జనసేన కూటమి వల్ల ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు దిక్కు లేదు. అదే విధంగా మేనిఫెస్టో ఇచ్చినవన్నీ ఏమీ చేయట్లేదు. మీరు మాట్లాడితే ఏమవుతుంది అని ఆయనని మోటివేట్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. మరి షర్మిల చెప్పిన తర్వాత ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తారా రాదా అనేది బిగ్గెస్ట్ డౌట్గా మారింది.